ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎఫ్స్టైన్ కుంభకోణంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో భారత్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ పేరు తెరపైకి వచ్చింది. అమెరికా న్యాయశాఖ కొత్తగా విడుదల చేసినటువంటి పత్రాల్లో తొలిసారి ఆయన పేరు ప్రస్తావనకు వచ్చింది. ప్రధాన నిందితుడు జెఫ్రీ ఎప్స్టైన్తో ఇక భారత వ్యాపారవేత్తకు ఉన్నటువంటి సంబంధాల గురించి ఈ ఫైల్స్లో ఉన్నాయి. వీరిద్దరి మధ్య జరిగినటువంటి వాట్సాప్ సందేశాలు అలాగే సంభాషణల వివరాలు కూడా అమెరికా న్యాయశాఖ తాజాగా విడుదల చేసినటువంటి పత్రాల్లో బయటపడింది. ఇక ఈ డాక్యుమెంట్ల ప్రకారం 2017 నుండి 2019 మధ్యకాలంలో వీరి మధ్య పలుమార్లు సంభాషణలు వెలుగులోకి వచ్చాయి. ఇక 2017 నుండి 2019 మధ్య మైనర్లను లైంగిక చర్యల కోసం అక్రమ రవాణా చేశారన్న ఆరోపణలపై 2019లో జెఫ్రీ ఎప్స్టైన్ను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆయన అరెస్టుకు కొద్ది నెలల ముందే వరకు భారత వ్యాపారవేత్త అనిల్ అంబానీతో ఎప్స్టైన్ను పరస్పర సంప్రదింపులు జరిగినట్టుగా తాజా పత్రాలు బయటపెట్టాయి. అంతర్జాతీయ వ్యవహారాలు, వ్యాపార ఆస్తికులు అలాగే వ్యక్తిగత విషయాలు సహా అనేక అంశాలపై కూడా ఇరువురు చర్చించుకున్నట్టుగా తెలిసింది. ఎవరికి తెలియకుండా ప్రైవేటుగా కలుసుకోవాలని కూడా ఇద్దరు భావించినట్టుగా లేటెస్ట్ ఫైల్స్ చెబుతున్నాయి. మరోవైపు 2017లో అంబానీ ఫ్యామిలీకి చెందినటువంటి అనేక డిజిటల్ పుస్తకాలను ఎప్స్టైన్ ఆర్డర్ చేసినట్టుగా కూడా ఇందులో ఉన్నాయి. అనిల్ అంబానీకి చెందినటువంటి రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ ద్వారా తీసినటువంటి సినిమాలకు హీరోయిన్ల ఎంపిక అంశాలు కూడా ఎప్స్టైన్తో చర్చించినట్టుగా ఆయా దస్త్రాలు తెలుపుతున్నాయి. ఇక మున్ముందు ఇంకా ఎంతమంది పేర్లు బయటకు వస్తాయో వేచి చూడాలి మరి.